హలో గైస్, ఈ రోజు ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఒక మెటల్ క్యూబ్ అండ్ ఒక ఫెదర్ ఆ రెండు కలిపి ఒకటేసారి కిందికి వేస్తే ఏది ఫస్ట్ పడుతుంది? ఏది ఫస్ట్ పడుతుందో మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఐడియా ఉంటే వీడియో చూసే ముందే ఒకసారి స్టార్ట్ అయ్యే ముందే ఒకసారి కామెంట్ చేయండి. సో మనం వీడియోలోకి వెళ్దామా? సో లెట్స్ బిగన్. We all know that if you drop a feather in a cube of metal, మీరు చెప్పినట్టే నోటీస్ చేస్తారు కదా, ఫస్ట్ క్యూబ్ పడ్డది, తర్వాత ఫెదర్ మెల్లగా పడ్డది. సో ఆబ్వియస్లీ ఎవరైనా అదే అనుకుంటారు. నేను చెప్పేది స్పెసిఫిక్ గా ఏమి ఉండదు, కానీ అదే వీడియోని జాగ్రత్తగా చూడండి ఏం చేస్తాడో. but what if I suck out all the air? చూడు. Well, here's what that would look like. ఎగ్జాక్ట్ గా రెండు ఒకటేసారి సేమ్ స్పీడ్ లో పడ్డది. అంటే రెండు, ఒకటి బరుగుది ఒకటి అల్కది, కానీ పడేది మాత్రం సేమ్ స్పీడ్ లో పడ్డది. అది ఎట్లా పడ్డది? An object, so the more మైండ్ బ్లాక్ అయింది కదా, సో ఎట్లా పడ్డదో చూడండి. well, here's what that would look like. So without ఎందుకంటే keeping the feather చెప్తాడు చూడు. all at the exact same rate. That's because the pull of gravity is proportional to the mass of an object. So the more mass it has, the harder gravity pulls on it. అది మీకు ఇంపాసిబుల్ గా అనిపిస్తుంది అది చూస్తుంటే, కానీ ఏంటంటే అక్కడ గాలి మెల్లగా పడే ఫెదర్ ఏంటంటే గాలి ఉంది అక్కడ. ఐ మీన్ ఫెదర్ అండ్ క్యూబ్ రెండు ఒకటేసారి పడేది, గాలి లేదు, అసలు గాలి లేదు, గ్రావిటీ ఒకటే ఉంది. ఆ గ్రావిటీ తొందరగా గుంజుకుంటది. సో గాలి లేకపోతే మెటల్ అయినా సరే పేపర్ అయినా సరే రెండు ఈక్వలే. సో పడేది మాత్రం సేమ్ స్పీడ్ లోనే రెండు పడతాయి. బాగుంది కదా ఎక్స్పెరిమెంట్? మైండ్ బ్లాక్ అయిందా? ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.